హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. ప్రీవియస్ మోడల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక రెండు చూద్దాం. ఇక్కడ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ది సేమ్ బడ్జెట్ అంటున్నాడు. అంటే ఎక్స్పెండిచర్ సేమ్ ఉండాలని మీనింగ్. సేమ్ బడ్జెట్ అంటే ఎక్స్పెండిచర్ సేమ్ అనే కదా. ఓకే, ప్రైస్ ఆఫ్ పెట్రోల్ 30% ఇంక్రీజ్ అయిందంట. సేమ్ బడ్జెట్ మెయింటైన్ చేయడానికి కన్సంప్షన్ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ చేయాలని అడుగుతున్నాడు. ఫస్ట్ ఫార్ములా మెథడ్ చూద్దాం. ఇక్కడ ఇంక్రీజ్డ్ బై 30% అంటున్నారు. సో గివెన్ నెంబర్ 30 అవుతుంది. 30 బై ఇక్కడ ఇంక్రీజ్డ్ అంటున్నారు. సో డినామినేటర్ కూడా ఇంక్రీజ్ అయ్యేలా చూసుకుంటాం. సో 30 100కి యాడ్ చేస్తాం. 100 + 30 130 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. సో రిమైనింగ్ ఇంకా 300 బై 13 ఉంది. 13తో 300 డివైడ్ చేస్తే 13 2 26, 4 రిమైండర్ 40, 13 3 39, 1 రిమైండర్. సో ఇక్కడ మనకి 23 1/13%. 23 1/13% వచ్చింది. సిలో ఉంది. వేరే మెథడ్లో చేద్దాం. ఇనీషియల్గా 100 ఉండేది అనుకుంటే ప్రైస్ 30% ఇంక్రీజ్ అవుతుందంట. 100లో 30% 30 ఇంక్రీజ్ అయితే 130 అవుతుంది. ఎక్స్పెండిచర్ సేమ్ మెయింటైన్ చేయాలి కాబట్టి బ్యాక్ టు 100 తీసుకురావాలి. అంటే 130 నుంచి 100 తీసుకురావాలి. సో డిఫరెన్స్ వచ్చేసి 30, 130 నుంచి 100 అవుతుంది. సో 130 నుంచి డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 130 వస్తుంది. ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. సో 300 బై 13 ఉంది. 300 బై 13 అంటే 23 1/13%. సిలో ఉంది. ఓకే, ఈ క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ ఓవరాల్ బడ్జెట్ డస్ నాట్ చేంజ్ అంటున్నాడు. అంటే ఎక్స్పెండిచర్ సేమ్ ఉండాలని అంతే. ఇక్కడ ప్రైస్ ఆఫ్ వీట్ 16% ఫాల్ అయిందంట. అంటే 16% డిక్రీజ్ అయిందంట. అయితే ఎక్స్పెండిచర్ సేమ్ ఉండడం కోసం వీట్ కన్సంప్షన్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేయాలి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఫార్ములా మెథడ్లో చూద్దాం. ఇక్కడ డిక్రీజ్ బై 16% అని ఇచ్చారు. సో 16 బై డిక్రీజ్ బై 16% అన్నారు కాబట్టి డినామినేటర్ కూడా డిక్రీజ్ అయ్యేలా చూసుకుంటాం. అంటే 100 నుంచి 16 సబ్ట్రాక్ట్ చేస్తాం. 100 - 16 84 ఇంటూ 100. 4 4s, 4 2s, 4 1s. సో 400 బై 21 ఉంది. సో 21తో 400 డివైడ్ చేస్తే 21 1s 21, 19 రిమైండర్. 0 దించుకుంటాం. 10s ఎక్కువైపోతుంది. 9s తీసుకుంటే 9 18. సో 1 రిమైండర్ వస్తుంది. అంటే 19 1/21% వస్తుంది. 19 1/21%. అంటే 19 కంటే ఎక్కువ వస్తుంది. కానీ ఇక్కడ మనకి 19 ఇచ్చాడు కాబట్టి ఇంక 19% అవుతుంది. 19 కంటే ఎక్కువ వస్తుంది కానీ తక్కువ అయితే రాదు. సో ఈ 3 కాదు. సో ఇంకా డి అవుతుంది. ఇంకో మెథడ్లో చేద్దాం. ఇనీషియల్గా 100 ఉండేది అనుకుంటే 16% డిక్రీజ్ అవుతుందంట. 100లో 16% 16 డిక్రీజ్ చేస్తే 84 అవుతుంది. బడ్జెట్ చేంజ్ అవ్వకూడదు. అంటే ఎక్స్పెండిచర్ సేమ్ ఉండాలి. సో మనం బ్యాక్ టు 100 తీసుకెళ్ళాలి. డిఫరెన్స్ వచ్చేసి 16, 84 నుంచి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ 84 వస్తుంది. ఇంటూ 100. 16 బై 84 ఇంటూ 100. ఇది మనకు 19% వస్తుంది. సేమ్ స్టెప్ ఇక్కడ సాల్వ్ చేసాం కదా. సో జస్ట్ క్యాలిక్యులేషన్ బట్ అంతే.